తర్వాత మిగతాయన్నీ. నా ముందు సిలువ ఉంది, దీని తర్వాత ఏదైనా. దీనికి మించి నా జీవితంలో దేనికి నేను ప్రాముఖ్యత ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వకూడను కూడా. ఎందుకంటే ఇంతకు మించిన ధన్యత నా జీవితంలో మరొకటి లేదు కాబట్టి అన్న స్థితికి వచ్చామా మనం. దేవుడు ఇవ్వకపోతే, దేవుడు భద్రపరచకపోతే, దేవుడు కాచి కాపాడకపోతే, దేవుడు నడిపించకపోతే, దేవుడు ఇవ్వకపోతే మన సంగతి ఏంటి? దేవుడిచ్చిన వాటిని అడ్డు పెట్టుకొని దేవుణ్ణి వదిలేస్తున్నాం మనం, కాదంటారా? దేవుడు కట్టకపోతే, దేవుడు కాపు కాయకపోతే, దేవుడు ఇవ్వకపోతే, యెహోవా ఇల్లు కట్టని ఎడల, యెహోవా పట్టణమును కాపు కాయని ఎడల, దేవుడు ఇవ్వని ఎడల, అన్లెస్ గాడ్ బిల్డ్స్, అన్లెస్ గాడ్ వాచెస్ ఓవర్, అన్లెస్ గాడ్ గివ్స్. ఎవరిస్తారు మనకి? ఇచ్చిన దేవుణ్ణి విడిచి ఇచ్చిన వాటిని పట్టుకొని ఇదే నా జీవితం, ఇదే నా సర్వస్వం అని నీ కొరకు బలి అయిన క్రీస్తు ప్రభుని విడిచిపెడుతున్న క్రైస్తవ జనాంగం ఎంతమందో అందులో నేను ఉండద్దు. వింటున్నారా? ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నాకు ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఎందరో, ప్రభువా నాకు ఫలాంది కావాలి, వ్యాపారంలో వృద్ధి కావాలి ప్రార్థన చేసేవాళ్ళు ఎందరో, నీకున్న లోటును ప్రభువుకు చెప్పి లోటును భర్తీ చేసుకునే వాళ్ళు ఎందరో. అయితే ఒకసారి దీవించబడిన తరువాత, ఆశీర్వదించబడిన తరువాత భక్తి జీవితంలో చల్లారిపోతుంటాం. ఇదివారు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టారా? ఏ దీవెన కావాలన్నావో, ఏ ఆశీర్వాదం మీ భాషలో కావాలన్నారో, ఏది పొందుకోవాలని మీరు ఎదురు చూచారో దానిని పొందుకున్న తర్వాత, అది మీ కెరీర్ కావచ్చు, మీ యొక్క వ్యాపారం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, నీ జీవితంలో నిన్ను మార్చిన స్థితి కావచ్చు, అది భక్తి జీవితమును నిన్ను దూరం చేసిన వేళ అవి ఉంటే ఎంత లేకపోతే ఎంత? మీరు ఆలోచించండి. మోసపోతున్నాం మనం. ఎంతగా అంటే దేవునికి సమయం కేటాయించలేనంత, ఎంతగా అంటే అసలు కనీసం బైబిల్ చదవలేనంత, ఎంతగా అంటే అసలు మా సంఘం ఎలా ఉందో చూసి వద్దామన్న తీరిక లేనంత. అవునండి, అలా అయిపోయాం మనం. వేగం 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 అందుకున్నావు, అన్నిట్లో వేగాన్ని పొందుకున్నావు, వేగాన్ని సాధించావు, కానీ భక్తి జీవితంలో మాత్రం మనం మరణ పడకెక్కేసాం. ఎస్ ఆర్ నో? ఎస్, అంతే. మనం వెంటిలేటర్ మీద ఉన్నాం భక్తి జీవితంలో. ఆక్సిజన్ ఇచ్చి బతికించాల్సి వస్తుంది మనల్ని. మిగతా విషయాల్లో మనం బికేమ్ ఫ్యాట్. ఐ నీడ్ ప్రొడక్టివిటీ. నేను ఇంకా 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 సంపాదించాలి, ఇంకా ఇంకా సాధించాలి, ఇంకా ఇంకా ఇంకా. దట్స్ మై కెరీర్. వింటున్నారా? ఎలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క ఆప దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున అలవేస్తున్నాం అన్నారా? అలా వేశాడు. ఏమైంది? విస్తారమైన పదం గమనించండి. విస్తారం ఆవిడు కాదు, ఈయన అన్నమాట. రాత్రంతా ప్రయాసపడితేమి కానీ ఒక్క చేప దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేశారు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు లాగలేకపోయాడు పేతురు. ఆ పక్కన వాళ్ళు పిలిచి రండి రండి, వాళ్ళు వచ్చి సహాయం చేశారు. 2 దోణెల నిండా ఏం పట్టారు? ఒక్క చేప కాదు, ఎన్ని? 2. ఇప్పుడు పేతురు ఏం చేయాలి? దట్స్ హిస్ కెరీర్, ప్రొడక్టివిటీ. కెరీర్లో ఎంత డెవలప్ అయ్యాడండి తన జీవితంలో. చెప్పండి, తన జీవితంలో అన్ని చేపలు ఎప్పుడు పట్టలేదు. ప్రొడక్టివిటీ చూడండి, ఉత్పత్తి ఎలా వచ్చిందో. పైగా ఒక దోణి కాదు, 2 దోణెల నిండా చేపలు పట్టారు. ఫుల్ ప్రొడక్షన్. ఇప్పుడు ప్రభు ఆడున్నాడు,
పేతురు ఏం చేయొచ్చు? ఏం చేయ చెప్పండి. పోనీ మీరేం చేసేవాళ్ళు? ఇదిగో రెండో వాడు మన బ్యాచే. ప్రభువా థ్యాంక్ యూ, నా ధోని వాడుకున్నందుకు నాకు ప్రతిగా నువ్వేమిచ్చావు, థ్యాంక్ యూ. నేను ఇంకెవి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, అమ్ముతాను ప్రభువా. నేను ఇంకా నా బిజినెస్ డెవలప్ చేస్తాను. ఐ హ్యావ్ టు డూ దిస్, ఈ పని నేను చేయాలి అని అనాలి. అన్నాడా? అనలేదు. ఆయన చేసిన పని అంటే తెలుసా? ఆ చేపలను చూడలేదు, చూశాడు. ఆ చేపల్ని చూశాడు. అప్పటిదాకా క్రీస్తును వీక్షించిన విధానం ఒకటి, క్రీస్తును చూసిన విధానం ఒకటి. కానీ ఇప్పుడు 2 దోణెల నిండి ఉన్న చేపలను చూస్తున్నాడు. ఆ చేపలు ఇచ్చిన క్రీస్తుని చూస్తున్నాడు. ఎటువైపు మొగ్గాడండి? అతడు మాట్లాడిన మొట్టమొదటి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను విడిచి ఈ పాపి దగ్గరికి నువ్వు వచ్చావు, ఈ దుర్మార్గత నిండిన వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చావు, ఈ దుమ్ముతో ధూళితో ఎవరు లక్ష్య పెట్టని ఈ వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చావు. ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళు. చేపల వైపు వెళ్ళలేదు, చేపలను కోరుకోలేదు. ఒక్క చేప కూడా లేదన్నాడు కదా, అన్నాడా లేదా? ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను పట్టుకోవాల్సింది చేపలను కాదు, నేను ప్రొడక్షన్ పెంచుకోవాల్సింది వీటిని కాదు, కానీ సమస్తమును విడిచి. చెప్పండి, ఎవరు వెంట వెళ్ళాడు? దోణెలు లేవు, వలలు లేవు, చేపలు లేవు, మొత్తం వదిలేడు. ఎవరు వెంట వెళ్ళాడు? దట్ షుడ్ బి అవర్ కెరీర్. నేను క్రీస్తును వెంబడించేదను, నా సర్వస్వము ఆయనకు అప్పగించేదను, నేను క్రీస్తు వాడనై ఉన్నాను అని చెప్పగలుగుతున్నారా?